మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్డీబీ గ్రామ ప్రజలు మీకే ఎందుకు కొట్టేయాలా దాని గురించి చెప్పండి. రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ నాకు ఎక్కువై రాజకీయాల్లోకి వచ్చిన సార్. ఎందుకంటే నాకే ఎందుకు పార్టీ ప్రజలు వెయ్యాలనంటే గత మాజీ సర్పంచ్ గారు మన ప్రజలకు చేసిన అన్యాయం కళ్ళతో చూసి అయితే ఆయన చేసిన అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. అది ఆయన గత 10 సంవత్సరాల కింద జరిగిన సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ కానీ. సార్ చెప్పండి, పార్డీబీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏవి? మీరు గెలుపొందిన తర్వాత ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? మిషన్ భగీరథ నీళ్లు అంటే కొన్ని దగ్గర అసలు నీళ్ళకు కూడా గతి లేకుంటుంది. అయితే ఫస్ట్ దాని మీద ఫోకస్డ్గా ఉండి నేను ఫస్ట్ మిషన్ భగీరథని ఇంటింటికి నల్ల వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను దానికి సమస్య పరిష్కారం చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లాలోనే పార్డీబీ గ్రామం అనేది చాలా ప్రత్యేకత. ఎందుకనంటే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు ఎంత హార్డ్గా నడుస్తూ ఉన్నాయంటే వాడి వేడిగా అయితే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా సర్పంచ్గా పాలిస్తున్న వారు మళ్ళీ ఈసారి బరిలో ఉన్నారు. దాంతోపాటు ఒక చదువుకున్న యువకుడు ఈసారి సర్పంచ్ బరిలో నిలిచుండడంతో ఈ పార్డీబీ గ్రామం అనేది అందరి నోట్లో చర్చగా మిగిలింది. అయితే ఇప్పుడు ఆ యువకుడిని పలకరించే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తూ ఉన్నది. అంటే ఎందుకు నిలుచున్నాడు, దాంతోపాటు గెలిస్తే ఏం చేస్తాడు, ఇవన్నీ పక్కకు పెడితే మనం బయట కనుక్కుంటే ఈ పార్డీబీ గ్రామాన్నట రాష్ట్రంలోనే నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నాడట. ఒకసారి అతనికి పలకరించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది దాని గురించి ఒకసారి చెప్పండి. ముందుగా నా పార్డీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు మడి ప్రవీణ్. నేను మన పార్డీబీ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోడానికి ముందుకొచ్చినాను. ఇక ప్రచారానికి విషయానికి వస్తే నేను వెళ్ళిన ప్రతి గడపకు మంచి రెస్పాన్స్ ఉంది. నన్ను ఘనంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి సమస్యను వాళ్ళు వివరిస్తున్నారు. నేను వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి నేను ముందుకొచ్చి యాక్టివ్గా తిరుగుతున్నా. నాకు భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారు సార్. సార్ చెప్పండి, సూటి ప్రశ్న, పార్డీబీ గ్రామ ప్రజలు మీకే ఎందుకు కొట్టేయాలా దాని గురించి సార్. అయితే నేను చిన్నప్పటి నుంచి సాధారణ మధ్యతరగతి కుటుంబీకుణ్ణి. చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉన్న రాజకీయాలను చూస్తూ నాకు రాజకీయం మీద మక్కువ ఎక్కువై రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ నాకు ఎక్కువై రాజకీయాల్లోకి వచ్చిన సార్. ఎందుకంటే నాకే ఎందుకు పార్టీ ప్రజలు వెయ్యాలనంటే గత మాజీ సర్పంచ్ గారు మన ప్రజలకు చేసిన అన్యాయం కళ్ళతో చూసిన. అయితే ఆయన చేసిన అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. అది ఆయన గత 10 సంవత్సరాల కింద జరిగిన సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ కానీ అది ఆపేయడం కానీ దానివల్ల దగ్గర 10 లక్షల లాస్ కానీ అట్లా జరగడం జరిగింది. మళ్ళీ మిషన్ భగీరథ చెయ్యకుండా ఇంటింటికి నల్లు ఇవ్వకుండా ఆయన ఇగ్నోర్ బాగా చేసిండు. అంటే ఆయన శైలి ఎట్లా ఉండే అంటే 1 మ్యాన్ షో శైలి ఉండే. ఒకే మనిషి నడిపించే విధంగా ఉండే. చిన్న పేపర్ వర్క్ కావాలన్నా కూడా ఎంఆర్ఓ వరకు వెళ్ళి క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఏమన్నా తీసుకోవాలనుకుంటే కూడా ఆ సదరు నాయకుడు అవసరం ఖచ్చితంగా ఏర్పడే విధంగా ఆయన ఒక భావజాలం క్రియేట్ చేసిండు. దానికోసం ఇప్పుడున్న సమస్యలన్నీ పరిష్కరించడానికి త్వరలో నేను కూడా పరిష్కరిస్తా. ఖచ్చితంగా నేను సర్పంచ్ అయితే కొద్ది కాలంలోనే ఆ సమస్యలను పరిష్కరించడానికి నేను ముందుకొస్తా. అయితే మెయిన్గా ఏం చేసిండంటే ఆయన బీసీ బంధు అని వస్తే బీసీ బంధుని ఆయన అనుచరులకు అంటే దాంట్లో గరీబ్ వాళ్ళు కనిపించలేవు ఆయనకి పక్కకున్న అనుచరులకు ఇచ్చుకోవడం కానీ ఈ దళిత బంధు అయితే ఇస్తా అని కూడా ఇప్పియకపోవడం కానీ ఇటువంటి జరిగిన చాలా అన్యాయాలు మాకు కళ్ళకు గట్టినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి నేను ముందుకొచ్చి సర్పంచ్గా నించున్నా. దీన్ని తీసుకొని మన గ్రామ ప్రజలు కొంచెం చూసి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్నాను. నాకు కూడా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి ఈ అభివృద్ధిని నేను చూపెట్టాలని అనుకుంటున్నా. నాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వడానికి కోరుకుంటున్నా. ధన్యవాదాలు. సార్ చెప్పండి, పార్డీబీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏవి? మీరు గెలుపొందిన తర్వాత ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? సార్ అయితే మొదటగా మన ఊర్లో ఉన్న మొదటి సమస్య మిషన్ భగీరథ నీళ్లు. అంటే కొన్ని దగ్గర అసలు నీళ్ళకు కూడా గతి లేకుంటుంది. అయితే ఫస్ట్ దాని మీద ఫోకస్డ్గా ఉండి నేను ఫస్ట్ మిషన్ భగీరథని ఇంటింటికి నల్ల వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను దాన్ని సమస్య పరిష్కారం చేస్తాను. మెయిన్ థింగ్ వచ్చేసి మురికి కాలువలు. ఈరోజు ఆబాది చూసుకుంటే అక్కడ ఒక్క మురికి కాలువ లేకుండా రోడ్లపై నుంచి వాటర్ పోతున్నది. దాన్ని ఫస్ట్ ఫోకస్డ్గా పనిచేసి నేను వచ్చిన అతి తక్కువ కాలంలోనే మురికి కాలువల సమస్యని కంపల్సరిగా
నేను క్లియర్ చేస్తానని అనుకుంటున్నా. అయితే మూడో సమస్య వచ్చేసి వీధి దీపాలు కానీ క్లీన్నెస్ కానీ, అంటే చెత్త గిత్త ఏది లేకుండా మంచిగా నీట్గా చూసుకోవడం కానీ, అటువంటి దానిపై ప్రధానంగా ఫోకస్ పెట్టి దాన్ని అతి తక్కువ కాలంలో క్లియర్ చేస్తానని చెప్తున్నాం. సార్ చెప్పండి, పార్టీబీ గ్రామం అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న రైతుల కొరకు, మహిళల కొరకు, యువత కొరకు మీరు గెలుపొందిన తర్వాత ఏం పనులు చేస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. సార్ అయితే రైతుల కొరకు మొదటగా చూసుకుంటే రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ అటువంటి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని స్పెషల్గా ముందరుండి ఖచ్చితంగా సాల్వ్ చేస్తా. అయితే సార్ ఇక మహిళల విషయానికి వస్తే మహిళలు పింఛన్లు కానీ అర్హులైన వారికి పింఛన్లు కానీ ముందుండి దాన్ని సాల్వ్ చేసే విధంగా నేను చూస్తా. అయితే గత మాజీ సర్పంచ్ గారు చేసిన విధానం ఎట్లా ఉందంటే సార్, పెన్షన్ల విషయంలో వృద్ధులైన వారిని ఇడిచిపెట్టేసి ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి ఫస్ట్గా ప్రిపరేషన్ ఇచ్చి ఫస్ట్ పెన్షన్ పెట్టించిండు. అంటే ఇక్కడ గతంగా నేను ఒక 2 రోజుల కింద 3 రోజుల కింద ఒక ముసలాయనకు అడిగితే నాకు పెన్షనే వస్తలేదు, నాకంటే చిన్నోడికి పెన్షన్ వస్తున్నది అని పాయింట్అవుట్ చేసిండు ఒక మాట. అయితే అటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి నేను ఖచ్చితంగా ముందుండి ఆ పెన్షన్ ఏదో ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను ముందుకు పోతా. థర్డ్గా యువత అంటారా సార్, ఇక్కడ యువకులకి ఫస్ట్గా ఏ మార్గంలో పోవాలా అది తెలియడం లేదు సార్. అయితే ఇక్కడ ఉన్న ఒక సెంటర్ టైపు యూజ్ చేసి కానీ బయట నుంచి వచ్చి ఆ చదివితే ఎక్కడికి వెళ్తారు దాని మీద అవగాహన కల్పించాలా సార్. ఫస్ట్ అయితే ఇంటర్ చదివిన తర్వాత సార్ కొందరు పిల్లలకు అవగాహన ఉండదు, నేను ఎక్కడికి వెళ్ళాలా, ఏ మార్గంలో వెళ్తే నేను తొందరగా సెట్ అవుతా, ఏ డిప్లొమా కోర్స్ చేస్తే నేను తొందరగా సెట్ అవుతా అనే దాని మీద క్లియర్గా ఖచ్చితంగా దాని మీద అవగాహన వచ్చే విధంగా అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి వచ్చి ఇక్కడ మోటివేట్ చేసే విధంగా నేను చూసుకుంటాను సార్. అయితే ఆఖరికి వస్తారా సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పెన్షన్లు అయితే బాగా ఇది ఉంటుంది సార్. పెన్షన్ల రూపంలో అయితే నేను ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ మొదటగా చేసే విధంగా పెన్షన్లను నేను చూసుకుంటాను సార్. ఫస్ట్ దానికి ఇందిరమ్మ ఇల్లు అంటారా సార్, ఇందిరమ్మ ఇల్లు మన విలేజ్లో ఎక్కువ మొత్తంలో వచ్చే విధంగా, ఎలిజిబుల్స్కి వచ్చే విధంగా, అంటే ఎవరైతే అర్హులో వాళ్ళకే వచ్చే విధంగా ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటాను సార్. తర్వాత ఇక్కడ చూసుకుంటే మన ఎమ్మెల్యే గారు ఒక మాట ఇచ్చారు, అంటే మేము ఉన్నన్ని రోజులు మా పాలనలో ఖచ్చితంగా బైన్సా నుంచి మీ విలేజ్కి దాటిపోయే విధంగా డబల్ రోడ్ ఇస్తా అని ఒక వాగ్దానం ఇచ్చింది సార్. దాని మీద మాత్రం ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్డ్ పెట్టి ఖచ్చితంగా సార్ తోటి నేను మాట్లాడి తెప్పిస్తాను సార్. అయితే మిషన్ భగీరథ గురించి అయితే మీకు చెప్పి ఉంటాను సార్, ప్రతి ఇంటికి నల్ల వచ్చే విధంగా నేను చూసుకుంటాను సార్. సార్ చెప్పండి, పార్టీబీ గ్రామంలో ఉన్న బడి మరియు గుడి దాని గురించి ఒకసారి చెప్పండి. సార్ విద్య విషయానికి వస్తే విద్య బాగానే ఉంది సార్, ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంది, అంతా బాగానే ఉంది. లేదంటే ఒకవేళ ఫ్యాకల్టీ మంచి లేని రోజు, ఉపాధ్యాయులు అందుబాటులో లేని రోజు దాన్ని ఉపాధ్యాయులు అందుబాటులో ఉంచే విధంగా మేము చూసుకుంటాం. తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని ఫోకస్ చేసి స్కూల్స్ కానీ దేంట్లన్నా ఏదైనా సదుపాయాలు కావాలంటే దాన్ని ముందుండి దాన్ని సాల్వ్ చేస్తాం సార్. మళ్ళీ గుడి వచ్చేసరికి ఇక్కడ గుడి విషయంలో గుడి ఆవరణ బాగా పెద్దగా ఉంది సార్, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. అయితే దాని గురించి ఒక మైనస్ పాయింట్ చెప్పాలంటే ఇక్కడ గతంలో జరిగిన శాంక్షనింగ్ 50 లక్షల కళ్యాణ మండపం శాంక్షన్ వచ్చింది. అయితే అక్కడ జరిగిన దౌర్జన్యం ఏంటంటే నాసి రకమైన సిమెంట్ వాడడం కానీ, నాసి రకంగా ప్రతి ఒక్క పని నాసి రకంగా జరగడం కానీ జరిగింది. అక్కడ ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అందుబాటులో లేకుంటుంది. ఎందుకంటే మాజీ సర్పంచ్ గారు ఇప్పటికీ ఇనాగ్రేషన్ చేయకుండా దాన్ని దుస్థితి అక్కడికి తీసుకొచ్చిండు. ఇప్పుడు దాన్ని స్పెషల్ ఫోకస్ పెట్టి నేను దాంట్లో ఉన్న సమస్యలను ఖచ్చితంగా క్లియర్ చేయడానికి నేను ముందుంటా సార్. సార్ చెప్పండి, పార్టీబీ గ్రామంలో సర్పంచ్ బరిలో ఎందరున్నారు, గెలవడానికి మీ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? పార్టీబీలో సర్పంచ్ అభ్యర్థులుగా ఇద్దరమే ఉన్నాము, దానికి నాకు పెద్ద వ్యూహాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే గతంలో 2 పదవులు ఇస్తే ఆయన చేసిన అభివృద్ధి చాలా తక్కువ. ఆయన స్వలాభం కోసం ఆయన పక్క అనుచరులకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూరేలా చూసుకున్నాడు. నేను పెద్ద వ్యూహాలు రచించి ఆయనను ఓడగొట్టాల్సిన పని లేదు. ఎందుకంటే బకాసురుడి టైపు ఆయన ఇన్ని రోజులు ఆయన పాలనని కొనసాగించిండు. ఏదొచ్చినా ముందుగా మేమే అనే ధోరణిని తీసుకొచ్చిండు. నాకు ఇక నేను గెలవాలని అనుకుంటే సార్ ప్రజల ప్రేమ, నాకు చిన్నప్పటి నుంచి ప్రజల ప్రేమ నా మీద చాలా ఎక్కువ ఉంది సార్. అలా ప్రేమ నాకు ఓటు రూపంలో తెలిపి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను ఖచ్చితంగా 100% నమ్ముతున్నా సార్. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. నన్ను ఎందుకు గెలిపిస్తున్నానంటే ఆయనను ఖచ్చితంగా ఓడగొడతారు.
ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన చేసిందే ఉంటే ఇయ్యాల ఇంటి దగ్గర కూర్చొని ఉన్నా కూడా నేను నాలాటోళ్ళు 100 మంది వచ్చినా కూడా ఆయనను ఏం చేయలేకపోతుండే. ఆయన చేసే డెవలప్మెంట్ ఏది ఉన్నదో ఈరోజు చిన్న చిన్న పనులు చూపెట్టుకొని నేను డెవలప్మెంట్ చేస్తున్నా అని అనుకుంటున్నాడు. ఆయనకు 2 పదవులు ఇచ్చి కూడా డెవలప్మెంట్ తక్కువనే జరిగింది, అభివృద్ధి తక్కువనే జరిగిందని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నా. ఆయన అనుచరులకు ఎక్కువ లబ్ధి చేకూర్చడం వల్ల ఇవాళ ప్రజల వద్ద వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది సార్. ఆ వ్యతిరేకత, నా మీద ప్రేమ 2 కలిపి నేను భారీ మెజారిటీతో గెలుస్తానని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా సార్. అదేవిధంగా ఈరోజు నేను ప్రచారంలో భాగంగా ఇంటింటికి ఎలా తిరుగుతున్నాను, సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరించాలని నేను దోహదపడతా. ఖచ్చితంగా ఒక అన్నగాను, తమ్ముడుగాను, కొడుకుగాను, బిడ్డగాను ప్రతి ఇంట్లో నేను ఇమిడిపోతానని నేను ఖచ్చితంగా నేను ఒక హామీ ఇస్తున్నా. దాని తర్వాత మన గ్రామ పంచాయతీలో ఉన్న అవినీతి జరగకుండా నేను చూసుకుంటానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. పార్టీబీ గ్రామ ప్రజలారా, ఆలోచన చేయండి. మీ ఇంట్లో బిడ్డ ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నాడు. యువకుడు, చదువుకున్నవాడు, సమస్యలపైన అవగాహన ఉన్నవాడు. సమస్యలను ఎంత పెద్ద స్థాయిలో అయినా తీసుకువెళ్ళి ఆ సమస్యలకు పరిష్కారం చూపేవాడు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఒక సాధారణ యువకుడిగా బరిలో ఉన్న నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు అన్న విక్రమ్ అన్న గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్. మీరు కూడా భారీ మెజారిటీతో గెలవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.